చెప్పండి సార్. సార్ సార్ ఒక అందరికీ నమస్కారం. గత కొన్ని నెలలుగా ఈరోజు నెల్లూరు నడివట్లో ఉండే విఆర్ హై స్కూల్ని P4 ప్రోగ్రాం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క P4 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అటు ఎన్సీసీ వారు అటు మా పిల్లలు కొంతమందిని అడాప్ట్ చేస్తూ ఈ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ చేస్తున్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ 5 సంవత్సరాలు చదివా. ఇదే కాలేజీలో మళ్ళీ వర్క్ చేశాను. అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధేసింది. ఎలక్షన్స్ ముందు చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా, అంతేకాకుండా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ 1గా చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు అటు ఎన్సీసీ గ్రూప్ వారు, అదేవిధంగా మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చక్కగా దీన్ని 85% తీర్చిదిద్దారు. మరొక 15% ఉంది. ఇది కూడా నేను అనుకోవటం మరొక 4-5 రోజులు అవుతుంది. స్కూల్ 12వ తేదీ రీఓపెన్ చేయాలి. కానీ కొద్దిగా వర్క్స్ ఉండటం వల్ల పిల్లలకు అసౌకర్యం కలగకూడదని దీన్ని ఒక వారం పాటు పోస్ట్పోన్ చేసి ఈ మండే కాకుండా నెక్స్ట్ మండేకి దీన్ని ఓపెన్ చేసేట్టుగా ప్లాన్ చేసాము. ఒక వారం వెనకబడతారు. ఏదైతే సిలబస్ ఆ వారం కవర్ చేయాలో దాన్ని యాక్చువల్గా అధ్యాపకులను కూడా కవర్ చేసేటట్టుగా చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్. 2000 మందికి నేను అడ్మిషన్ వచ్చి చేస్తానన్నా. ఈ ఇయర్ 1000 మందికి చేశాను. ఎందుకంటే అకామిడేషన్ 1000 మందికి ఉంది. 1000 మందికి ఉంది. నెక్స్ట్ ఇయర్ మరొక 1000 మందికి యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఫ్రీ, సాయంకాలం స్నాక్స్ ఫ్రీ, బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, యూనిఫామ్ ప్రభుత్వం ఏది ఇస్తుందో అవి ఫ్రీ. సో అన్నీ ఫ్రీతో పేదలు, నిరుపేదల తల్లులు ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి కళ్ళగంటున్నారో, ఏ తల్లైనా అంటే వాళ్ళు పేదలు నిరుపేదలైనా ఇలాంటి రిచ్ అయినా కోరుకునేదంటే వాళ్ళ పిల్లవాడు ఒక కలెక్టరు, ఒక ఎస్పీను, ఒక సైంటిస్టు, ఒక ఆర్మీ ఆఫీసరు, లేదంటే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటుంది ఎవరికైనా. అది పేద కానివ్వండి, నిరుపేద కానివ్వండి, రిచ్ కానివ్వండి. సో అలాంటి వాళ్ళు కళ నెరవేరాలంటే చేరాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దీన్ని టేకప్ చేసాం. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా చెప్పాను, గౌరవనీయ విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారిని యాక్చువల్ రిక్వెస్ట్ చేశాను దీన్ని ఇనాగరేషన్ చేయమని. వారు చేస్తామన్నారు. త్వరలో ఇది ఇనాగరేషన్ చేస్తూ ఏదైతే భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు ఇవ్వాలో ఆ పట్టాలు, ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ స్మార్ట్ సిటీస్ యాక్చువల్గా 163 మందికి ప్లాన్ చేసామో దాన్ని కూడా చేయడం జరుగుతుంది.